ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి మీ కొరకు మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ పరిచర్య నలుమూలలు విస్తరించబడాలి, సువార్త అందరి ప్రాంతాలకు వెళ్ళటానికి, అలాగే రక్షణ లేని వారికి దేవుని సువార్త చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీతో ఎవరైనా మీ బంధువులు, స్నేహితులు సువార్తను అందించాలని ఒకవేళ ఆశపడితే మరి మాకు తెలియచేయండి. మేము తప్పకుండా వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుని వర్తమానం అందిస్తాం. ఎందుకంటే వారు నశించిపోవటం, వారి అగ్నిలో పడిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక మీరు కూడా సిద్ధపడి రావాలని, అటు పరిచయంలో మీరు కూడా సహకారంగా ఉండాలని కోరుతున్నాను. చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయము పరిశోధించుము. ఏమని అంటున్నాడు? ఈ మాట మనం చెప్పగలుగుతామా? చూడండి, ఎంత చక్కగా. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించయా, నన్ను పరీక్షించు. పరిశీలించేది ఎప్పుడు, పరీక్షించేది ఎప్పుడు అని అంటే దేవుడు ఎదుట నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు ఆ మాట అనగలుగుతాం. దేవుని ఎదుట మనం సరిగ్గా లేనప్పుడు మనం ఆ మాట అనలేం, అనటానికి భయం వస్తుంది. ఎప్పుడైనా మన పిల్లలు చిన్న సిరుకు పనులు, చిన్న డబ్బులు ఏమైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం ఎరా ఏంటి తీసావా అంటే వాళ్ళు ఎప్పుడు నిజంగా నేను తీయలేదు డాడీ, నన్ను పరిశీలించు, చూడు నన్ను చెక్ చేయి, నన్ను పరీక్షించు అని ఎప్పుడు అనగలుగుతారంటే వారు తీనప్పుడు అనగలుగుతారు. తీసారనుకోండి అనలేరు. అలాగే భక్తులమైన మనం కూడా దేవుని ఎదుటికి వచ్చి, అయ్యా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరీక్షించు, నేను నీ ఎదుట నేను పాపం చేయలేదు, నేను పాపమును దూరంగా ఉన్నానని నువ్వు అనగలగా. నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించు. నా అంతరేంద్రియం ఎట్లా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నేను నీకు విరుద్ధంగా ఉన్నానా, ఒకసారి పరిశీలించు, పరీక్షించు. ఎందుకంటే నేను నిన్ను బట్టి నీతిమంతుడిగా ఉన్నాను, నిన్ను బట్టి నేను ముందుకెళ్తున్నానని దావీదు లాంటి వారు, నోహ లాంటి వారు, హృదయపెట్టిన ఇలాంటి భక్తులు ఎంతోమంది ఈ మాట చెప్పగలుగుతున్నారు. ఈరోజు నీవు నేను కూడా ఆ మాట చెప్పగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మేము కూడా నీకు నాకు పాపం అడ్డు లేకుండా ఉన్న దినము దావీదు గారు ఎలాగైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నారో అలాగ మేము కూడా చెప్పగలిగే కృప భాగ్యం దయచేయండి. కుటుంబాల బిడ్డలు దీవించమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న పిల్లలు కూడా దీవించమని, కరువులు ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, అందరి సమస్యలు తీర్చి దర్శనాల్లో కళ్ళలో చూడటం కాదు, రియల్గా మా జీవితాల్లో ఆనాడు సారెపతి విధవరాలు పోషించబడినట్లుగా, ఆనాడు విధవరాలు పిల్లలు అప్పు తీర్చబడినట్లుగా ఈనాడు మా కళ్ళతో మేము చూసి నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వమని యేసయ్య నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.